ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. కళ్ళు కనిపించడం లేదా? శాస్త్ర, లక్ష్మి ఏం తప్పు చేసిందని కొట్టావు? పంతులు గారు దండలు తెమ్మని చెప్తే అది చేసిన పనిటమ్మా. తనేమి కావాలని అలా చేయలేదు కదమ్మా. చిన్నపిల్లలు ఆడుకుంటూ వెళ్ళి వాళ్ళని తోసేశారు. దండ ఎగిరి విహార మెడలో పడింది. ఇది యాదృచ్ఛికంగా జరిగింది కానీ కావాలని చేసింది కాదు కదా. పొరపాటున జరిగితే లక్ష్మిని అలా కొట్టేస్తావా నువ్వు? లక్ష్మి మనకి మన కుటుంబానికి ఎంత మేలు చేసిందో మర్చిపోయావా? మనిషిని మనిషిలా చూసేవాళ్ళు మానవత్వంతో ఉన్నవాళ్ళైతే ఇలా తోటి మనిషి మీద చేయి చేసుకోరు. సర్లే, పెళ్లి కొడుకు వాళ్ళు వస్తున్నారు. ఈ గొడవలన్నీ వద్దు. ఇవ్వండమ్మా. సారీ అమ్మా లక్ష్మి, అదేదో ఆవేశంలో కొట్టింది, ఏమీ అనుకోకు. అయ్యా, ఏం ప్లాన్ చేశారు? రేయ్, ఇంకోసారి నన్ను విసిగించావనుకో, ఈ ఫ్యామిలీతో పాటు నిన్ను కూడా లేపేస్తా. బాబు, ఈ నీళ్లతో ఆచమనం చేసుకోండి. ఆచమనం చాలా బాగా చేశావు బాబు. చాలా కార్యక్రమాలకు వెళ్తుంటాను. మా తెలుగు వాళ్ళని ఆచమనం చేయమంటే అర్థం కాక తెల్లమొహాలు వేస్తూ ఉంటారు. నీది రాష్ట్రం ఈ సంప్రదాయం కాకపోయినా ఆచమనం అనగానే తెలిసిన వల్ల భలే చేసావు నాయనా. నాకు ఆచారాలు సంప్రదాయాలు అంటే మాకి చాలా ఇష్టం పంతులు గారు. అందుకే రెగ్యులర్గా మేము ఇది ఫాలో అవుతూ ఉంటాము. ఈ పూజలు వ్రతాలు అన్నీ ఆన్లైన్లో మేము ఎప్పుడూ చూస్తూ ఉంటాము. అందుకే ఇవన్నీ నాకు బాగా తెలుసు. అబ్బో, తమ్ముడు గారు మాలో కలిసిపోవడానికి చాలా ప్రిపేర్గానే ఉన్నారు. తెలుగు ఫ్యామిలీస్తో కలవాలనే కదండి వెతికి మరి అంబికాని పెళ్లి చేసుకుంటుంది. భలే చెప్పారు అల్లుడు గారు. అమ్మా, మీరు కూడా ఆచమనం చేసుకోండి. సుభాష్, కేర్ఫుల్గా ఉండు, లేకపోతే చూసావుగా
మన వైపు మా బావ లక్ష్మి తీక్షణంగా చూస్తున్నారు. వాళ్ళకి డౌట్ వచ్చిందంటే మన కూపి మొత్తం లాగుతారు. సరే, ఇక నేను అలర్ట్గా ఉంటాను. ఇంతకీ అసలు జాగ్రత్తగానే సేఫ్ ప్లేస్లో ఉంచావు కదా? వాడు సేఫ్గానే ఉన్నాడు. నువ్వేం వరి అవ్వకు. మన పెళ్ళయ్యే వరకు వాడు బయటికి రాడు. హ్మ్. వదలండి విహారీ గారు. నువ్వు నన్ను దూరం పెట్టాలని చూసినా, నేను అనుకోకుండా నీ నుంచి దూరంగా వెళ్ళినా ఆ దేవుడు అనేవాడు ఉన్నాడు కదా, ఆయన మనల్ని దూరంగా వెళ్ళనివ్వడు. ఎందుకంటే నీకంటే నాకంటే ఆయనకే బాగా తెలుసు మన బంధం గురించి. అందుకే ఆయన మనల్ని విడిపోకుండా కలుపుతూనే ఉంటాడు. విహారీ గారు, యాదృచ్ఛికంగా జరిగిన వాటిని ఆ దేవుడు దయ అనుకోకండి. ఆ దేవుడు అనుగ్రహమే లేకపోతే ఈ భూగ్రహంలో ఏమీ జరగవు. మన పెళ్ళైనప్పుడు జరగనివన్నీ ఈరోజు జరిపించాడు. ఆయనే మనిద్దరి మీద పూలదండలు పడేలా చేశాడు. నువ్వు నన్ను ఎంత దూరం పెట్టినా నీ మనసులో నా ప్రేమను దాటుకొని నువ్వు నాకు చెప్పకపోయినా నీలో ఉన్నది, నాలో ఉన్నది ఆ భగవంతుడికి తెలుస్తాయి. ఆయన మన ఇష్టానికి అభిష్టానికి తగ్గట్టుగానే మనల్ని నడిపిస్తూ ఉంటాడు. దానికి ఉదాహరణ ఇందాక జరిగింది. మీరేం చెప్పినా అనుకోకుండా జరిగిన దాన్ని ఇలా అన్వయించుకున్నా ఆ దేవుడు మీకు భార్యగా రాసింది సహస్రమ్మ గారిని. నేనే మీ మధ్యలోకి వచ్చాను. అందుకే నన్ను దేవుడు ఇలా ఎటూ కాకుండా ఉంచేశాడు. నువ్వు మనసుకే కాదు ముసుగేసుకుంది, నీ కళ్ళకు కూడా వేసుకున్నావు. అందుకే నీకేమీ అర్థం కావట్లేదు. నువ్వే కాదు, ఎవరు అవునన్నా కాదన్నా నువ్వే నా భార్యవి, నేనే నీ భర్తని. త్వరలోనే నువ్వు ఈ నిజాన్ని తెలుసుకుంటావు. సిద్ధంగా ఉండు. నా భార్యగా నువ్వు నా జీవితంలోకి రావాలి. ఆ రోజు నేను నీతో అన్న మాటలు నీకు గుర్తొస్తాయి. నువ్వే నా భార్యవి అన్న నిజాన్ని అంగీకరించాల్సి వస్తుంది. నా పక్కన నా భార్యగా నువ్వు నిలబడాల్సి వస్తుంది. కనుక ప్రిపేర్డ్గా ఉండు.